హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ సీతారామ కుటీరం. సో ఏంటి ఈరోజు ఫస్ట్ డిష్ని చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదా. సో ఆల్రెడీ మీ అందరికీ కూడా తెలిసే ఉంటుందండి, ఇది శ్రీఖండ్ తయారు చేసుకోవడానికి ప్రాసెస్ అన్నమాట. సో ఈరోజు నేను మీకు వీడియోలో శ్రీఖండ్ మరియు ఆమ్రఖండ్ రెండు ప్రాసెస్లు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. కాకపోతే టైం మాత్రం కొంచెం ఎక్కువే పడుతుందండి. మెయిన్ ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే దీంట్లో మనకి మొట్టమొదటి ఘట్టం పెరుగుని వడగట్టడం అన్నమాట. సో మంచిగా తోడుకున్న పెరుగుని ఇట్లా బట్టలో కట్టేసి కార్నర్స్ని ముడేసి మన ఇంట్లో ఉన్నటువంటి ఒక మొలకి ఎక్కడన్నా ఒక దానికి ఎలాడదీయాలి. కింద డ్రాప్స్ వాటర్ పడుతూ ఉంటాయి కాబట్టి దాని కింద మనం ఒక డబ్బా పెట్టేసుకోవాలన్నమాట. సో ఇలా మినిమం 4 అవర్స్, మినిమం 3 అవర్స్ అయితే గ్యారంటీ పడుతుందండి. అంటే వాటర్ అంశాన్ని బట్టి, ఒక్కొక్కసారి గేదె పెరుగు అయితే గట్టిగా ఉంటుంది కాబట్టి వాటర్ ఎక్కువ ఉండవు. సో మేము చేసేది ఆవు పెరుగుతో చేస్తాము, ఎందుకంటే మా గోమాతలు ఉన్నాయి కాబట్టి మేము ఆవు పెరుగుతోనే చేస్తామన్నమాట శ్రీఖండని. సో మాకు కొంచెం టైం ఎక్కువే పట్టింది ఫ్రెండ్స్. ఈ విధంగా వడకట్టిన తర్వాత 5 అవర్స్ అయిన తర్వాత మనం చూసినట్టయితే వాటర్ మొత్తం కూడా కిందకి వెళ్ళిపోయి గట్టిగా ఉన్నటువంటి పెరుగు మాత్రమే మనకి ఆ బట్టలో మిగులుతుందన్నమాట. సో కింద ఉన్నటువంటి బాక్స్లో నీళ్లు తీసేసి అదే డబ్బాలో నేను వేస్తున్నాను పెరుగు, ఎందుకంటే నిలువుగా ఉన్న బాక్స్ అయితే మనకి పెరుగుని ప్రెస్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఇట్లా నిలువుగా ఉన్నటువంటి బాక్స్లో మనం పెరుగును వేసుకున్నాము. ఇక్కడే మనకి మెయిన్ వర్క్ అన్నమాట. ఏంటంటే మన శ్రీఖండ ఎంత టేస్టీగా వస్తుంది అనేది డిపెండింగ్ అపాన్ ఈ ప్రెస్ చేయడమే. పెరుగుని చాలా మెత్తగా ప్రెస్ చేయాలి. ఆల్రెడీ పెరుగు మెత్తగానే ఉంటుంది కదా అని అనుకుంటున్నారు కదా. అవును ఫ్రెండ్స్, పెరుగు మెత్తగానే ఉంటుంది, కానీ పొలుసులుగా ఉంటుందన్నమాట. దాన్ని మనం బాగా ప్రెస్ చేసినట్టయితే మీకు పిక్చర్లో చూపిస్తున్నాం కదా వీడియోలో, అలా అన్నమాట. ఎంత బాగా మనం దాన్ని ప్రెస్ చేయగలిగితే అంత బాగా అది వెన్నపూసలాగా రావాలన్నమాట. పెరుగుని వెన్నపూసని మనం డివైడ్ చేసి చూస్తే పెరుగు కొంచెం మనకి పల్పుగా అనిపిస్తూ ఉంటుంది. అదే ప్రెస్ చేసిన తర్వాత ఉన్నటువంటి టెక్స్చర్ ఎలా ఉంటుందంటే మొత్తం కూడా వెన్నపూసలాగా అయిపోతుందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేసుకుందామంటే, మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, ఆమ్రఖండ్ మరియు శ్రీఖండ అని. అయితే ఈ రెండు చేయడానికి ఇంతవరకు ప్రాసెస్ సేమ్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ తయారైనటువంటి పెరుగుని, మెత్తగా అయిపోయినటువంటి పెరుగుని నేను వేరే గిన్నెలో తీసుకుంటున్నాను. వేరే గిన్నెలో తీసుకొని ఒక గిన్నెలో ముందుగా మీకు అంతా కూడా శ్రీఖండ ప్రాసెస్ని చూపిస్తాను అనమాట. తర్వాత ఆమ్రఖండ్ ప్రాసెస్ని చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఒక గిన్నెలోకి కొంచెం పెరుగుని వేసుకుంటున్నాను. యాక్చువల్గా మా ఇంట్లో ఏంటంటే ఒకళ్ళకి శ్రీఖండ్ ఇష్టం, ఒకళ్ళకి ఆమ్రఖండ్ ఇష్టం. సో అందుకోసం అని చెప్పి ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు కదా ఫ్రెండ్స్. సో అందుకని చెప్పేసి ఇది అందిట్లో మామిడికాయల్లో లాస్ట్ సీజన్స్. సో ఆమ్రఖండ్ని మిస్ అవ్వలేము, శ్రీఖండ్ని మిస్ అవ్వలేము. ఈ విధంగా శ్రీఖండలో జాజికాయను వేసుకోవాలి. జాజికాయ అంటే మీకు కిరాణా షాప్లలో దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇది ఏంటంటే మనకు ఒక రకమైనటువంటి స్మెల్, సుగంధాన్ని ఇస్తుంది. అంతే, దానికి వల్ల శ్రీఖండకు చాలా టేస్ట్ కూడా వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం తయారు చేసుకున్నటువంటి పెరుగులో జాజికాయను ఒక 2-3 పించులు అనుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఫుడ్ కలర్, అది మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే దాన్ని స్కిప్ చేసుకోవచ్చు. సో అలానే షుగర్, ఈ మూడింటిని వేసి మీకు పిక్చర్లో చూపిస్తున్నట్టుగా దాన్ని బాగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా షుగర్ వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ మనం మెత్తగా దాన్ని ఎంత సాధ్యమైతే అంత సాధ్యమైనంత విధంగా శ్రీఖండని బాగా ప్రెస్ చేసుకోవాలన్నమాట గంటతో. ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకి శ్రీఖండ తయారైపోతుంది. సో ఇప్పుడు మనం దీన్ని అంతా కూడా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఫ్రెండ్స్. ఈ శ్రీఖండని ఏంటంటే దోశలతో తినొచ్చు, పూరీలతో తినొచ్చు, అలాగే చపాతీలతో కూడా తినొచ్చు. ఇలా కాకుండా ఉత్తగా కూడా శ్రీఖండని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరందరూ ట్రై చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా. సో ప్లీజ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్లో గోమాతలకు సంబంధించిన విషయాలు, ఇంకా ఎన్నెన్నో మీకు ఆసక్తికరమైనటువంటి విషయాలను మేము చూపిస్తాం ఫ్రెండ్స్. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మన వీడియోలో నెక్స్ట్ మనం చూపించేది ఆమ్రఖండ్. ఫస్ట్ టైం మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, పెరుగును మొత్తాన్ని కూడా వడకట్టుకొని మనం రెడీ చేసి పెట్టుకోవడం వరకు రెండిటికి సేమ్ టు సేమ్ ప్రాసెస్ ఉంటుంది.
ఇప్పుడు రెండో ప్రాసెస్లో మనం ఏంటంటే శ్రీఖండ అయిపోయింది కదా, సో ఇప్పుడు ఆమ్రఖండ్ చేసేద్దాం. ఆమ్రఖండ కోసం మామిడి పండు తీసుకోవాలి. ఒక విషయం ఫ్రెండ్స్, ఇది మా చెట్టు మామిడి పండు అనమాట. సో మన ఇంట్లో మన చెట్టుకైనటువంటి పండ్లు కానీ కూరగాయలు కానీ పువ్వులు కానీ తెంపి మనం వాడుకుంటుంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో తప్పకుండా ఇప్పుడు వానాకాలం కదా, మీరందరూ కూడా సాధ్యమైనంత చెట్లని పెంచండి ఫ్రెండ్స్. మనం ప్రకృతిని కాపాడుకుంటే ప్రకృతి మనల్ని తప్పకుండా కాపాడుతుందన్నమాట. సో తప్పకుండా మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా వానాకాలం ఉంది కాబట్టి ఉన్న ప్లేస్లో, అంటే మాకు ప్లేస్ లేదు అంటారు కదా, అలా అనుకోకండి. ఉన్న ప్లేసులలో ఎక్కడైతే అక్కడ ఒక చెట్టుని ఖచ్చితంగా నాటండి ఫ్రెండ్స్. ఇది నా సజెషన్ మాత్రమే, వినడం వినకపోవడం మీ ఇష్టం అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే మనం మామిడి పండును తీసుకొని ముందుగా కడుక్కున్నాం కదా, కడుక్కొని దానికి పీలింగ్ అంటే తొక్కని తీసేసేయాలన్నమాట. ఇలా తొక్కు తీసిన తర్వాత వచ్చేటువంటి ముక్కలు స్మూత్గా ఉంటాయి కదా, ఆ ముక్కలను చక్కగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దాన్ని మనం చిన్న మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇష్టం ఉన్న వాళ్ళు ముక్కల్ని కొన్ని అలానే పెట్టుకొని తర్వాత లాస్ట్లో ఆమ్రఖండ్లో కలుపుకుంటారు, ఎందుకంటే అక్కడక్కడ ముక్కలు రావాలి అని. సో మేము అలా ఏం కలపం ఫ్రెండ్స్, ఎందుకంటే మాకు ఎవరికి కూడా ముక్కలు అంటే రావాలి అనేది ఏం లేదు. మనం మిక్సీలో చేసేసినప్పుడు ఆ పేస్ట్ యొక్క టేస్ట్ అనేది మన ఆమ్రఖండకు పడుతుంది కాబట్టి ఆటోమేటిక్గా బాగుంటుంది అని చెప్పేసి మేము ఇట్లా దాన్ని జార్లో వేసేసుకొని పేస్ట్ చేసేసుకుంటాం అన్నమాట. సో ఈ విధంగా తయారైనటువంటి పేస్ట్ని మనం డబ్బాలో పెరుగు మిగుల్చుకున్నాం కదా, కొంచెం శ్రీఖండకు తీసుకొని కొంచెం ఆమ్రఖండ కోసం. సో ఈ ఆమ్రఖండ కోసం తీసుకున్నటువంటి పెరుగులో కలపాలి. కలిపి దీన్ని కూడా బాగా మెత్తగా చేయాలి. అయితే దీంట్లో మాత్రం మనం ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, అంటే జాజికాయ లాంటివి. కాకపోతే కొంతమందికి తినే సోంపు ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ సోంపు వేసుకోవడం ఇష్టం. మేము మాత్రం వెయ్యము. అలా సోంపు వాసనని స్వీట్లో వేసుకోవడం ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా వేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది అంటారనమాట తినేవాళ్ళు. సో మేము ఎప్పుడూ వేయలేదు, అది కూడా నేను మీకు చెప్పేస్తున్నాను. ఆమ్రఖండకి మనం వాడేటువంటి మూడు వస్తువులు, పెరుగు, మామిడి పండు, అలానే షుగర్. ఈ మూడింటిని కలుపుకొని దాన్ని మంచిగా ప్రెస్ చేసుకున్నట్టయితే ఆమ్రఖండ తయారైపోతుంది ఫ్రెండ్స్. సో ఇలా తయారైనటువంటి ఆమ్రఖండని మనం వేరే బౌల్లోకి వేసుకుందాము, ఎందుకంటే ఇంత పెద్ద దాంట్లో కొంచెమే ఆమ్రఖండ ఉంటే మనం స్టోర్ చేసుకోలేము కదా. సో అందుకని చెప్పేసి ఆమ్రఖండని నేను వేరే బౌల్లో తీసుకుంటున్నాను. ఈరోజు మీరు చాలా టేస్ట్ అయినటువంటి ఆమ్రఖండ మరియు శ్రీఖండ నేర్చుకున్నారు కదా ఫ్రెండ్స్. సో తప్పకుండా రేపు ట్రై చేయండి. చేసిన తర్వాత మీకు ఎలా టేస్ట్ వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వన్స్ అగైన్ ఫ్రెండ్స్. సో ఎప్పుడూ నేను చెప్పే మాటే కానీ మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ప్లీజ్ మీ దగ్గరలో ఉన్నటువంటి గోశాలలకు వెళ్ళండి. గోమాతలకు కావాల్సినటువంటి గ్రాసాన్ని మీకు చేతనంత సహాయం చేయండి. సో ఈ విధంగా చేయడం వల్ల మనం గోమాతలని మరియు వృక్ష సంపదని కాపాడుకున్న వాళ్ళం అవుతాం ఫ్రెండ్స్. మన ముందు తరాలకు మనం అందించగలిగేటువంటి చిరు కానుకలు అన్నమాట ఇవే. సో అందరూ కూడా గోమాతలని రక్షించండి ఫ్రెండ్స్.